అమెరికా యునెస్కోలోంచి బయటకొచ్చేసింది. అమెరికా విధానాలకి యునెస్కో వ్యతిరేకంగా చేస్తుందని, ముఖ్యంగా ఇజ్రాయెల్‌కి వ్యతిరేకంగా యునెస్కో చర్యలు తీసుకుంటుందని, అమెరికా ఫస్ట్ ఫారెన్ పాలిసీ ఏదైతే అమెరికా పర్సూ చేస్తుందో దానికి యునెస్కో వ్యతిరేకంగా ఉందని చెప్పి అమెరికా యునెస్కో పైన అభియోగాలేసింది. మనకు తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు కూడా నియో ఐసోలేషనిజం ఫాలో అవుతారు. అంటే అమెరికా, అమెరికానే గ్రేటు. గ్లోబలిజం టెండెన్సీస్‌కి ఆయన వ్యతిరేకం అనమాట. ఎప్పుడైనా అమెరికా ఫస్ట్ దాన్ని రికగ్నైజ్ చేసిన వాళ్ళకే ఆయన ఫండింగ్ ఇవ్వటం కానీ, అమెరికా మొత్తం అమెరికన్ హెజిమోనిస్టిక్ టెండెన్సీస్‌కి సపోర్ట్ చేసిన వాళ్ళకే ఆయన గూడా సపోర్ట్ చేస్తా ఉంటారనమాట. అయితే సాధారణంగా యునెస్కో అనేది థర్డ్ వరల్డ్ కంట్రీస్‌కి ఫేవర్‌గా ఉంటది. గ్లోబలిజంకి ఫేవర్‌గా ఉంటది. అందరికీ మంచి చేస్తా ఉంటది. అండ్ చిన్న చిన్న దేశాలకు కూడా సమానమైన ప్రయారిటీ ఇస్తదనమాట. దాంతో అమెరికాకు కోపమొచ్చింది. మేమెందుకు యునెస్కోలో ఉండాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆలోచించింది. దాంతో మేము యునెస్కోలోంచి బయటకొచ్చేస్తున్నాం అని చెప్పి ప్రకటన చేసింది. అయితే అమెరికా యునెస్కోలోంచి బయటికి రావటం ఇదే తొలిసారి కాదు. 1984 కరెక్ట్‌గా 40 సంవత్సరాల క్రితం 1984లో గూడా అమెరికా బయటకొచ్చేసింది యునెస్కో నుంచి. అప్పట్లో కోల్డ్ వార్ పాలిటిక్స్ ఉండేయి. అంటే ఒక పక్క అమెరికా, ఇంకో పక్క సోవియట్ రష్యా. ఆ టైంలో యునెస్కో సోవియట్ రష్యాకి సపోర్ట్ చేస్తుందని, అంతేకాదు థర్డ్ వరల్డ్ కంట్రీస్ ఏదైతే అభివృద్ధి చెందుతున్న దేశాలున్నాయో, పేద దేశాలున్నాయో వాటికి కూడా ఫేవర్ చేస్తుందని చెప్పి అమెరికా అప్పట్లో బయటకొచ్చిందనమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ 1.0 ఇంతకుముందు కూడా మనకు తెలుసు. డొనాల్డ్ ట్రంప్ 2017 నుంచి 2021 వరకు అమెరికా అధ్యక్షుడిగా చేశారు. ఆ టైంలో కూడా 2018లో అమెరికా యునెస్కోలోంచి బయటకొచ్చింది. అప్పట్లో పాలస్తీనా వైపు పక్షపాతం చూపిస్తుందని చెప్పి. అదే విధంగా యునెస్కోలో వ్యవస్థలో అంటే వాళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్‌లో చాలా లోపాలున్నాయి. మిస్‌మేనేజ్‌మెంట్ ఉందని చెప్పి అప్పట్లో చాలా అభియోగాలేసి బయటకొచ్చిందనమాట. అయితే 2011లో యునెస్కో డైరెక్ట్‌గా ఒక డెసిషన్ తీసుకుంది. అంటే పాలస్తీనాని సభ్య దేశంగా యునెస్కో రానిచ్చిందనమాట. మెంబర్‌షిప్ ఇచ్చింది. అప్పట్లో చాలా దేశాలకు ఇది నచ్చలేదనమాట. అయితే ఇప్పుడు 2025లో వచ్చేసరికి యునెస్కో అనేది గ్లోబలిజం వైపు అడుగులేస్తోంది. అంతేకాదు అమెరికా యొక్క జాతి ప్రయోజనాలకి, నేషనల్ ఇంట్రెస్ట్‌కి వ్యతిరేకంగా యునెస్కో యాక్ట్ చేస్తుందని చెప్పి అమెరికా అంటుంది. అయితే అమెరికాలో ఈ రోజుకి కూడా 26 యునెస్కో రికగ్నైజ్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. అండ్ ట్రంప్ 1.0 వెళ్ళిపోయిందో అప్పటినుంచి కూడా మళ్ళా యునెస్కోతో అమెరికా అనుసంధానమై పనిచేస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే ట్రంప్ ప్రభుత్వం యునెస్కో నుంచి మేము ఎగ్జిట్ అయిపోతున్నాం అని చెప్పిందో అది ఆ ఎగ్జిట్ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే 2026 డిసెంబర్‌లో అనమాట. అండ్ యునెస్కో మొదటి నుంచి కూడా ప్రో థర్డ్ వరల్డ్ కంట్రీస్ వర్తమాన దేశాలు, పేద దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకే యునెస్కో పెద్దపీట వేస్తదనమాట. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రీసెంట్‌గా ఇచ్చిన స్టేట్మెంట్ యునెస్కో నుంచి ఎగ్జిట్ అవుతున్నానని చెప్పిన స్టేట్మెంట్‌కి యునెస్కో రెస్పాన్స్ కూడా ఇచ్చిందనమాట. మేము చింతిస్తున్నాం అమెరికా డెసిషన్‌కి. అయితే యునెస్కో పాత రోజుల్లాగా ఒక దేశం పైన, ఒక వ్యవస్థ పైన ఆధారపడలేదు. మేము బడ్జెట్‌లో కూడా డైవర్సిఫై చేసుకున్నాము. మాకేమి ఇబ్బంది లేదు. అయినా అమెరికా డెసిషన్ మేము ఊహించిన డెసిషన్ అయితే ఏం కాదు. ఇదంతా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం నుంచి ఊహించిందే అన్నట్టు ఇండైరెక్ట్‌గా చెప్పుకొచ్చింది యునెస్కో అనమాట. ఇప్పుడు అమెరికా యునెస్కో బడ్జెట్‌కి కేవలం 8% కంట్రిబ్యూట్ చేస్తుంది. అదే మనం చూస్తే ఇతర యూఎన్ ఆర్గనైజేషన్స్‌కి అమెరికా దాదాపు 40% కంట్రిబ్యూట్ చేస్తుంటే, యునెస్కోకి మాత్రం 8% కంట్రిబ్యూట్ చేస్తుందనమాట. యునెస్కో ఫినాన్షియల్‌గా ఇప్పుడు స్ట్రాంగ్‌గా ఉంది. 2018లో ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ 1.0 ప్రభుత్వంలో అమెరికా యునెస్కోలోంచి ఎగ్జిట్ అయిందో, అప్పటి నుంచి కూడా యునెస్కోకి డొనేషన్స్ కూడా బాగా పెరిగాయి. ముఖ్యంగా డబుల్ అయిపోయాయన్నమాట. యునెస్కోకి దేశాలు స్వచ్ఛందంగా ఇచ్చే డబ్బులు బాగా పెరిగిపోయాయన్నమాట. కాబట్టి యునెస్కోకి బానే డబ్బులున్నాయి. అమెరికా ఎగ్జిట్ అయిపోయినా యునెస్కోకి వచ్చిన పెద్ద నష్టమేం లేదు. కాపోతే డొనాల్డ్ ట్రంప్ కుప్పిగంతులు మాత్రం ఇక్కడ బాగా అర్థమవుతున్నాయి మనకి. తనకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, అమెరికా ఫస్ట్ పాలిసీకి ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ఇజ్రాయెల్‌కి ఎవరైతే సపోర్ట్ చేయరో వాళ్ళందరికీ అమెరికా వ్యతిరేకంగా ఉంటదని మనకు అర్థమవుతుంది.